రామారావు గారు చెప్పారు విషయాలు. మరి ఏదైతే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా గడిచినటువంటి ఎన్నికల్లో మరి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి సూపర్ 6 హామీలన్నీ కూడా నమ్మి ఆయనకి ఓటు వేసి గెలిపించారు. తప్పులేదు. మరి సంవత్సరం గడుస్తూ ఉంది, దగ్గరికి వచ్చాం. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2,70,000 కోట్లు తీసుకొచ్చి ఆయన అప్పుడులో ముఖ్యమంత్రిగా 99% హామీలన్నీ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అమలు చేస్తారేమో అని భ్రమలో ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఉండి మనం ఓట్లు వేస్తే, ఓట్లు వేయించుకుని గెలిచిన తర్వాత ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసేటువంటి నాయకుడిగా మరి ఈ రోజున నేను ఇవన్నీ కూడా ఇవ్వలేను, కేవలం నేను అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటాను, మరి 1 కిలోమీటర్ రోడ్డు నేషనల్ హైవే వాళ్ళు వేస్తే 6 లైన్ల రోడ్డుకి అమరావతిలో 22 కోట్లు నేషనల్ హైవే వాళ్ళకి ఖర్చు అవుతుంటే, మరి చంద్రబాబు నాయుడు గారికి అమరావతిలో 58 కోట్ల రూపాయలు 1 కిలోమీటర్ ఖర్చు పెడతానంటూ ఉన్నాడు. అంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వకుండా ప్రజలను మోసం చేసి ఆ డబ్బంతా కూడా పట్టుకెళ్ళి మిగిలిన డిపార్ట్మెంట్లో తక్కువకయ్యే రోడ్లు దాన్ని రేట్లు పెంచుకొని కేవలం పచ్చ చొక్కాల నేతలకి పంచేటువంటి కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు మరి తెర తీశారని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. మరి లోకేష్ గారు కూడా మధ్యన ఎవరో మాతో అంటే పోయినా పట్టించుకోవసరలా, మీలాంటి నిజాయితీ కలిగినటువంటి మరి విలేకరుతో చెప్పారు. ఏమనంటే, మేము రాబోయేటువంటి కాలంలో మాకు ఓట్లు వేస్తే మేము అన్ని హామీలు సూపర్ 6 కాదు 31 హామీలు ఇచ్చాం, ఈ 31 హామీలు కూడా మేము అమలు చేసేస్తాం, అమలు చేయకపోతే ప్రజలు మా ఫీల్డ్ మా కాలర్ పట్టుకుని మీరు అడగండి అని చెప్పి స్వయాన నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కుమారుడు లోకేష్ గారు విన్నవించారు. మరి ఈ రోజున మరి వారి తండ్రి గారు నేనేమో ఏ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వలేను, ఎవరైతే ఉన్నటువంటి అమ్మఒడి తల్లికి వందనం ఇవ్వలేను, రైతు భరోసా 20,000 రూపాయలు రైతుకి పెట్టుబడి సాయం ఇవ్వలేను, అలాగే ఆడవాళ్ళని బస్సు కాదు కదా ఏమి ఎక్కించలేకపోతే ఫ్రీ బస్సు హామీ గోదావరిలో కలిపేశాము, ఇట్లా మరి ఫీజు రీయింబర్స్మెంట్ స్కీము పిల్లలు చదువుకోవడానికి లేదు, అలాగే డిఎస్సి ఎవరైతే ఉన్నారో మరి వారికి మొదటి సంతకం పెట్టేశానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. 16,000 పోస్టులు ఇప్పటివరకు ఒక పోస్ట్ కూడా తీసిన దాఖలా లేవు. ఇట్లా మరి ప్రజల్ని నట్టేట ముంచేటువంటి వారిని బయట ప్రపంచంలో ఏమంటారండి, 420 అంటారు. మరి ఈరోజు మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంత ఘోరంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేయడం మరి వాస్తవమా కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం. మరి తప్పనిసరిగా ఇప్పటికైనా టైం ఉంది, మీకు తప్పలేదు. మీరు ఏదైతే అనుభవం ఉందో నాకు, నేను 2047 కూడా ఇవాళ చెప్పగలను, నేను జాతకాలు బాగా చెప్తానని చెప్పి నేను విజనరీ అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మీరు విజనరీ 2047 ఏం జరుగుతుందో కూడా చెప్పేసేటప్పుడు మరి మొన్న మనకున్న బడ్జెట్ ఎంత, ఈ స్కీములకి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, మరి ఆ స్కీముకి ఇంత డబ్బు ఖర్చు అయితే మన దగ్గర ఉన్న డబ్బు సరిపోతుందా, ఏ రకంగా చేస్తామని అడిగితే నేను సంపద సృష్టించమంటే కరెంటు ఛార్జీలు పెంచడం అని అడుగుతున్నాం. సంపద సృష్టించడం అంటే వంట నూనెలు 120 రూపాయల నుంచి 170 రూపాయలు పెంచడం అని అడుగుతున్నాం. మరి ఇవన్నీ పెంచిన వారివి మరి జగన్మోహన్ గారు అమలు చేసిన స్కీములు మీరు ఎందుకు అమలు చేయట్లేదని అడుగుతున్నాం. ఇప్పటికన్నా వచ్చిన డబ్బు మీ దగ్గర అవినీతి చేస్తూ మరి అమరావతి పేరుతో అలాగే రాజధాని ఇవ్వడం తప్పు కాదు, రాజధానిలో మీరు కట్టుకోండి, కానీ మిగిలిన డిపార్ట్మెంట్లో తక్కువ ఖర్చు అవుతూ ఉంటే నీ పచ్చి చొక్కాల నేతలకు ఇవ్వడం కోసం మీరు టెండర్ని మరి ఎన్హాన్స్ చేసి లేదా టెండర్ని ప్రొజెక్ట్ చేసి ఎక్కువ ఖర్చు ఎక్కువ బిల్లులు ఇచ్చేసే విధంగా మీరు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో ఒక మోసపూరిత ముఖ్యమంత్రిగా మీరు చరిత్రలో నిలబడతారో ఎప్పటికైనా సరి చేసుకోవాలని మేము మీ ద్వారా వారిని కోరుతున్నాం. 2, ఈరోజు కొత్తపేట నియోజకవర్గంలో మరి ఏదైతే ఒక వివాదం ఏదైతే